మావయ్య ఏమైందమ్మా? అయ్యో ఏంటమ్మా ఇది? లేమ్మా. వదినా లెగొదినా. నన్ను క్షమించానని చెప్పండి మావయ్య, అప్పుడే లేస్తాను. క్షమించానులే, లే పైకి లే. నిజంగా చాలా తప్పుగా మాట్లాడా మావయ్య నిన్న, సారీ. అలాంటిది ఏం లేదులేమ్మా, నువ్వు ఏడవకు. కుటుంబం అన్నాక గొడవలు ఉంటే వదినా, సర్దుకుని వెళ్ళిపోవాలంతే. కానీ ఎప్పుడు అలా మాట్లాడుకోదినా. సారీ చెప్పాను కదా కార్తిక్, ఇంకెన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు? నిజంగా నువ్వు ఎన్ని మాటలన్నా నాకేది హర్టింగ్ అనిపించలేదు రేఖ. డబ్బులు లేకపోతే ఎలా బతకడమని నన్ను నేనే చాలా తిట్టుకున్నాను తెలుసా. ఇంకెప్పుడు అలా మాట్లాడాను కార్తిక్, మైండ్లో ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను. డాడీతో మాట్లాడినప్పుడు కూడా డాడీ తిట్టాడు నన్ను. ఇప్పటి నుంచి హెల్త్ గురించి చాలా బాగా కేర్ తీసుకో. సరే కార్తిక్. కార్తిక్ ఇదిగో, ఇది మా డాడీ నాకు. ఎలా ఉంది కార్తిక్? కట్నమే పెట్టలేకపోయారు కదా, అందుకనే ఈ చైన్ ఇచ్చారు. ఇది మా అమ్మ గుర్తంతా కార్తిక్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకుందాం. రేఖా, ఫాస్ట్ గా వచ్చి టాబ్లెట్లు వేసుకో. టైంకి టాబ్లెట్లు వేసుకోది ఈ పిల్ల. పాప ఏడుస్తుంది, పాలిద్దురా. హా అమ్మ వస్తున్నా. రేఖా, టేబుల్ మీద టాబ్లెట్స్ పెట్టే వేసుకో. అమ్మా అంజలి, టీ పెట్టమ్మా. సరే మావయ్య. టైంకి టాబ్లెట్లు వేసుకోకపోతే ఎలాగమ్మా? చిన్నపిల్లవా, ప్రతిసారి ఇవ్వడానికి. ఇదేంటి మావయ్య కొత్తగా ఉంది, ఇప్పటివరకు ఎప్పుడూ వేసుకోలేదు. శ్రావణి పెట్టుంటదమ్మా. హలో, నాకు ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్స్ కావాలి. రేపటి నుంచి టైంకి టాబ్లెట్ వేసుకుంటాను మావయ్య, చిన్నపిల్లని కాదని చెప్పి ప్రూవ్ చేస్తా. ఈ రోజు చూసిన ఎపిసోడ్ లో జరిగిన సన్నివేశం నిజ జీవితం